నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయ నేతలకు వత్తాసు పలికి అధికారులు వారి జీవితాన్ని రిస్క్ పెట్టుకోవడాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు అదే రాజకీయ నాయకులపైన కుట్ర పన్నుతున్నారు అధికారులు. సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటూ ప్రభుత్వాలను కూలగొట్టే విధంగా చేస్తున్నారని కూడా టాక్. మరీ ముఖ్యంగా ఏపీలో ఇటువంటి మీటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని కూడా వినిపిస్తుంది. అయితే అసలు ఈ పొలిటికల్ లీడర్స్ వర్సెస్ ఆఫీసర్స్ ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ప్రజాప్రతినిధులు వర్సెస్ అధికారులు ప్రజాస్వామ్యంలో అటు ప్రజాప్రతినిధులకి ప్రజలకు సమన్వయకర్తగా ఉండాల్సిన వాళ్ళు కాలానుగుణంగా వాళ్ళలో మార్పులు వస్తున్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, వన్స్ వాళ్ళు డ్యూటీలోకి జాయిన్ అయిన తర్వాత రాజకీయ నేతలు ఒత్తిడికి వాళ్ళు తలొగ్గుతారు అంటూ వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో వస్తున్నటువంటి మార్పులను మరి ఏ విధంగా చూడాలో, ఇదే ఆఫీసర్స్ ఏకంగా రాజకీయ నాయకులపైన, ఏకంగా ప్రభుత్వాలను కూలగొట్టే విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారని చెప్తున్నారు. ఏంటి అసలు కీలక భూమిక పోషించాల్సినటువంటి అధికారులే ఈ విధంగా మారడాన్ని ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఈ బ్యూరోక్రాట్స్ వ్యవస్థ ఎప్పటికీ అక్కడే ఉంటుంది. పాలసీ పరంగా ప్రభుత్వాలు తీసుకుంటే నిర్ణయాలు, దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన నైతిక బాధ్యత, కీలకమైన రోల్ ఈ బ్యూరోక్రాట్స్ వ్యవస్థ, అధికార వ్యవస్థ అనేది ఒక స్తంభం ప్రజాస్వామ్యంలో. అన్ఫార్చునేట్లీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే బాధేస్తుంది. మీరు ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా గతంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా వచ్చినా పోయినా ఆ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయటంలో నిష్పక్షపాతంగా పనిచేసేటోళ్ళు ఈ బ్యూరోక్రాట్స్. ఇప్పుడు ఏమైంది అని అంటే అది రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలం నుంచి ఈ పరంపర కొంత మార్పు కనిపిస్తూ ఉంది అని మనం చెప్పవచ్చు. అప్పట్లో ఆయన అక్రమ సంపాదన కోసం, అంటే కిడ్కో ప్రో ద్వారా లబ్ధి పొందటం కోసం అక్రమంగా పర్మిషన్స్, మరీ ముఖ్యంగా మైన్స్లో ఇటువంటి వాటిల్లో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చే విషయంలో అధికారులను ఉపయోగించుకొని అంటే అవుట్ ఆఫ్ ది వే రూల్స్ని అతిక్రమించి లబ్ధి పొందినట్టుగా వెలుగులోకి వచ్చింది. తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు, ఆ పదవి పోయింది, పార్టీలు మారినాయి. కానీ ఆ అధికారులు జైలు పాలైన సంఘటన ఇప్పటికీ మన కళ్ళ ఎదుట ఉంది. సీనియర్ ఐఏఎస్గా పేరున్నటువంటి శ్రీలక్ష్మి జైలు జీవితం గడిపి బయటికి వచ్చి ఆమె పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం. ఆ పరంపర కొనసాగిస్తూ వాళ్ళ కొడుకుగా, రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని పరిపాలించిన కాలంలో అదే పరిస్థితిని కొంత పెంచి పోషించాడు అని చెప్పవచ్చు. ఇప్పుడు అప్పట్లో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, అది పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, సునీల్ నాయక్ కావచ్చు, ఇట్లా రకరకాల మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలు బాట పట్టడం, మరి వాళ్ళు ఇప్పుడు దర్యాప్తు ఎదుర్కోవటం, ఇది ఎంత దారుణమైన వ్యవస్థను విచ్ఛిన్నం చేసే వ్యవహారం అని అంటే, ఐఏఎస్ కాస్త వైఏఎస్ అయిపోయింది, ఐపీఎస్ కాస్త వైపీఎస్ అయిపోయింది. ఈ విధంగా పరిణామాలు జరగటానికి గల కారణం ఏంటంటే, మనం ప్రధానంగా చూసినట్టయితే గతంలో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అవినీతి పాల్పడ్డారనే మాట గతంలో నేను వెనకటికి వినేటోడిని. ఇప్పుడు దానికి పోటీగా అధికారులు, కీలకమైన పొజిషన్లో ఉన్న అధికారులు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గతంలో జగన్ రెడ్డి గారి పాలించిన కాలంలో సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డి గారు, అది జగన్ రెడ్డి గారు దూతగా పనిచేశారు అప్పట్లో అనేది ఒక గట్టి వార్త వినిపించింది. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైజాగ్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ కొడుకు ఆయన కలిసి 2000 ఎకరాలు కబ్జా పెట్టారనేది కూడా వార్త వెలుగులోకి వచ్చింది, ఓపెన్గానే న్యూస్ బయటకు వచ్చింది. సో ఇంత అవినీతికి అలవాటు పడినటువంటి అధికారులు ఒక రాజకీయ పార్టీకి తొత్తులుగా మారిపోయిన దుర్ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన అంశం, ప్రజాస్వామ్యానికి డేంజర్ బెల్స్ మోగించినటువంటి అంశం ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఎవరైతే ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్ వాళ్ళకి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం పనిచేశారో వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అదే పొజిషన్స్లో ఉన్నా కూడా, కానీ ఆ ఫ్లేవర్, ఆ జగన్ రెడ్డి గారికి సేవ చేసే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గూడు పుటాన్ని నడుపుతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వచ్చినటువంటి వార్త. దీనికి బేస్ చూసుకున్నట్టయితే అప్పట్లో జగన్ రెడ్డి గారు దూత జవహర్ రెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో
ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్వీస్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సమావేశం అయిపోయి విజయవాడలో ఏమి చర్చించుకున్నారు అని వెలుగులోకి వచ్చింది ఈ మధ్యకాలంలో. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎలా బురద జల్లాలి, ఎలా బ్లేమ్ చేయాలి, ఏ విధమైన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని అపోజిషన్ పార్టీ హోదాలని ఒక పార్టీకి చేరవేయాలి, ఏ విధంగా దీన్ని భ్రష్టు పట్టించాలా అన్నటువంటి ఆలోచన, భయంకరమైన ఆలోచన. జవహర్ రెడ్డి గారి నేతృత్వంలో విజయవాడలో ఒక మీటింగ్ జరిగితే అది వెలుగులోకి వచ్చింది బయటికి. సో వీళ్ళు వెంటనే ప్లేస్ మార్చారు, హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు మీటింగ్ ప్లేస్. హైదరాబాద్లో కూడా జవహర్ రెడ్డికి బంధువు అయినటువంటి ప్రస్తుతం సర్వీసులో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ నాగిరెడ్డి వాళ్ళ ఇంట్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో అటెండ్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు కూడా బయటకు వచ్చేసినాయి. ఫుల్ డీటెయిల్. ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా అలర్ట్గా ఉంది, అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఆ విషయాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి వేరే వాళ్ళని పెట్టి పని చేయించడం సాధ్యం కాదు. సో వాళ్ళ చేతనే పని చేయించాలా, ఎఫెక్టివ్గా పని చేయించాలా, ఎఫిషియెంట్గా పని చేయించాలా, ప్రభుత్వ పాలసీస్ పథకాలు ఇంప్లిమెంటేషన్ సరిగా చేసే విధంగా మానిటరింగ్ చేయాలి. కానీ ఇటువంటి అధికారులు ఒకటి ధన అర్జన కోసం, రెండు వీళ్ళు రిటైర్ అయిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేయటం కోసం. గతంలో ఎంపీగా చేసినటువంటి మాధవ్ పోలీసుగా ఉండి ఎంపీ అవతారం ఎత్తాడు. సో కొంతమంది ఆఫీసర్లు ఏంటంటే రిటైర్ అయినాక రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అనే ఒక విజన్తో ఉండి పనిచేస్తున్నారు. కొంతమంది అక్రమార్జన కోసం పనిచేస్తున్నారు, కొంతమంది ప్రమోషన్స్ కోసం, రాజకీయ నాయకుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం పనిచేస్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్. అయితే ఈ విధంగా పనిచేయటం వల్ల దీన్ని అరికట్టడానికి మార్గం ఏంటనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. మన వ్యవస్థలో ఇది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ రాష్ట్రం కానివ్వండి, ఆ దేశం కానివ్వండి బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్తున్నారు. కానీ రాజకీయ నేతలతో పోటీ పడుతున్న అధికారులు దీనికి ఎలా చెక్ పెట్టాలంటారు, దీన్ని ఎలా అరికట్టాలంటారు? ఇప్పుడు ఎలాగంటే ప్రధానంగా సర్వీస్ రూల్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ విల్ బి గవర్నర్డ్ బై ద సెంట్రల్ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్. సర్వీస్ రూల్స్ ఏం చెప్తున్నాయి? ఈ అధికారులు సర్వీస్లో డ్యూటీలో ఉన్నంతకాలం ప్రభుత్వం మీద వ్యతిరేకతని వ్యక్తం చేయకూడదు. ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. ప్రభుత్వ వ్యతిరేకంగా కుట్ర పన్నకూడదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీటింగ్స్ పెట్టకూడదు. ఇవి ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ చెప్తున్నటువంటి మాట. వీళ్ళు అన్నిటినీ వైలేట్ చేస్తున్నారు, రూల్స్ అన్నిటినీ వైలేట్ చేస్తున్నారు. గతంలో కాదంబరి జత్వానీని తీసుకొచ్చినప్పుడు, జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రూల్స్ అన్నీ వైలేట్ చేశారు. కాదంబరి జత్వాన్ని తీసుకొచ్చి హింసించారు ఒక ప్రైవేట్ కేసులో కొన్ని రకాల లబ్ధి కోసం. సో ఆ విధంగా రూల్స్ అన్నిటినీ అతిక్రమించడం ఒకటి. ఇప్పుడు ఈ మీటింగ్స్ ఏదైతే సీక్రెట్ మీటింగ్స్ అని అంటున్నారో ఇవి కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్కి అగెనెస్ట్. మరి వీళ్ళు అంత ధైర్యం చేసి రూల్స్ని అధిగమించి సర్వీస్ రూల్స్ను కూడా బ్రేక్ చేసి అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి రాజకీయ పార్టీలకి కొమ్ము కాస్తున్నారు అధికారులు అని అంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే పెద్ద డేంజరస్ సిచ్యువేషన్గా మనం చెప్పవచ్చు. ఈ కల్చర్ రాజశేఖర రెడ్డి గారి నుంచి స్టార్ట్ అయిన తర్వాత జగన్ రెడ్డి గారు పెంచి పోషించారు. ఇప్పుడు ఈ వ్యవస్థని సెట్ చేయాలి అంటే ఇన్స్టెంట్గా సెట్ అయ్యేది కాదు. ఎందుకంటే మనుషులు ఇట్లా అనగానే వెంటనే మారిపోరు. సో వాళ్ళ చేతే పని చేయించాలా, వాళ్ళల్లో మార్పు రావాలి అంటే కొంత టైం పడుతుంది. కానీ ఈ టైం పట్టే లోపు జరగాల్సిన డ్యామేజ్ రాష్ట్రానికి జరిగిపోతూ ఉంది, ప్రభుత్వానికి నష్టం జరిగిపోతూ ఉంది. ఇది చాలా సీరియస్ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి దాని మీద నిఘా వ్యవస్థ ఆల్రెడీ ఉంటుంది ప్రభుత్వానికి. వాళ్ళ రిపోర్ట్స్, వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏ రోజుకు ఆ రోజు ఉంటాయి, ఉండవని నేను అనట్లా. కాకపోతే ఇంకా చాలా మోర్ అలర్ట్గా వ్యవహరించాల్సిన అవసరం ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే దురదృష్టవశాత్తు జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి కాబట్టి. సార్, ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకుని ఆ ఉద్యోగాన్ని రిస్క్ పెడుతూ ఇటువంటి మీటింగ్స్, ఇటువంటి కుట్రలు పన్నడానికి రీజన్ ఏమై ఉంటుందంటారు? ఒకటి, ఈ ఉద్యోగంలో వచ్చినటువంటి సంపాదన కంటే అక్రమార్జనగా వచ్చే సంపాదన ఎక్కువ ఒకటి. రెండోది, వేరే రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి కొమ్ము కాయటం వల్ల కిక్ బ్యాక్స్ వచ్చేది ఎక్కువ. మూడోది, ఈ పదవి అయిపోయిన తర్వాత వీళ్ళంతా సీనియర్ పొజిషన్స్లో రిటైర్మెంట్కి దగ్గరగా ఉండవచ్చు. సో రిటైర్ అయిన తర్వాత రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి రాజకీయ నాయకుడు అవతారం ఎత్తటం కోసం, లేదా కొంతమంది ఇంకా వాళ్ళు ఇచ్చే ముడుపులకి ఆశపడి, లేదా వాళ్ళకి ఉన్న సంబంధ బాంధవ్యాలని బట్టి
ఇన్ని రకాల కారణాల వల్ల వీళ్ళు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉండవచ్చు. కానీ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే డేంజరస్ సిచ్యువేషన్ అని ఖచ్చితంగా బాధగా చెప్పవలసిన అవసరం ఉంది. దీని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్. లాస్ట్ 5 years లో ఎవరైతే అధికారులు అరాచకాలకు అవినీతికి పాల్పడ్డారో వాళ్ళు ఇప్పుడు విచారణలు ఎదుర్కొంటున్నారు, అరెస్ట్ అయి ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా మార్పు రాకుండా మళ్ళీ ఇటువంటి సీక్రెట్ మీటింగ్స్, ప్రభుత్వం పైన బురద ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే అల్టిమేట్గా ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చారు అని అనుకుందాం. ఇది రూల్స్ని అతిక్రమించి ఏదన్నా పర్మిషన్స్ ఇవ్వమని. సపోజ్ జనరల్గా జరిగేటువంటి సంఘటనలు ఇవి. నేను ఏ పార్టీని నిందించట్లా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. పార్టీలకు అతీతంగా చెప్పవలసి వస్తే ప్రొఫెషనల్గా వాళ్ళకున్న ప్రెషర్స్ ఒకసారి గమనించినట్టయితే రాజకీయ నాయకులు ఓరల్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు పలానా వ్యక్తికో పార్టీకో ఫేవర్ చేయమని. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కొన్ని సందర్భాల్లో చేయవలసి వస్తే వీళ్ళు నోట్ ఫైల్లో స్పష్టంగా దాని గురించి రాయాల. ఎస్, ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ ద సో అండ్ సో రూల్, బట్ హౌఎవర్ సో అండ్ సో ఇన్సిస్టెడ్ ఫర్ మీ టు అప్రూవ్ దిస్ అని రాసినందువల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఎంక్వైరీకి వచ్చినప్పుడు అతని మీద కొంత ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉంది. లేకపోతే అతన్ని నిందితుడిగా గతంలో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎలా అయితే జైలు బాట పట్టారో ఇప్పుడు చాలామంది ఎలాగైతే జైల్లో ఉన్నారో అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దాని నుంచి బయటపడాలి అంటే ఒకవేళ సిన్సియర్గా ఉన్నా చేయవలసిన అనివార్య పరిస్థితులు వస్తే నోట్ ఫైల్లో ఖచ్చితంగా రిమార్క్స్ కనుక రాసినట్టయితే కొంతలో కొంత వీళ్ళు ప్రొటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అది తెలిసి కూడా రాయట్లేదంటే అందులో వీళ్ళు భాగస్వామి అయ్యి ఉండవచ్చు అనేది నాకు అనిపిస్తూ ఉంది. మరి ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైనటువంటి అధికారులు ఇటువంటి మార్పు చెందడం వల్ల ప్రజాస్వామ్యానికే పెనుముప్పు ఉందని, దీనిపైన ఖచ్చితంగా నిఘా పెట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పి రవీంద్రబాబు గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.